ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు మనం అంతా ఇక్కడికి వెళ్ళడంలో ఒక ఆనందం ఉన్నది. మనంతా కలిగడమే ఒక ఆనందం. అందులో ముఖ్యంగా పుట్టినరోజును స్మరించడం ఎప్పుడు వస్తుంది అంటే సాధారణంగా ఏదైనా ఒక దివ్యమైన సన్నివేశం ఏర్పడినప్పుడు లేదా ఒక సంఘటన ఏదైనా జరిగినప్పుడు అలాంటప్పుడు మాత్రం. ఇప్పుడు ఈ రోజున పుట్టినరోజు అని ఉత్సవం చేసుకుంటున్నాం. ఎందుకని అంటే పుట్టినరోజు జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క సంవత్సరం గడిచిపోయిందా, ఓహో 2 సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయాయి, మనం ఇంకా ఎక్కడున్నాం అదొక వారు విమర్శించుకొని తన జీవిత పరమార్థాన్ని ఎంతవరకు సాధించాం, ఇంకా ఎంత సాధించాలి అనేది ఒక వారు బేరీజు వేసుకోవడానికి పనికొస్తుంది. అయితే ప్రతివారు పుట్టినరోజును పండుగగానే చేసుకుంటారు, పండుగ కూడా. అయితే ఎందుకని ముఖ్యంగా ఒక మారు పునరీక్షణ, ఈ ఒక సంవత్సరం అయిపోయింది పుట్టి అని లెక్క వేసుకొని కాబట్టి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు గతించాయి. అందుచేత మనం ఇప్పుడు ఇంతవరకు మనం సాధించింది ఏమిటి సాధించాలి, జీవిత పరమార్థం ఏంటి, దాని కొరకే మనం ఎంతవరకు పయనించాం, ఇంకా ఎంత పయనించవలసింది అని ఒక మారు పునరీక్షణ చేసుకున్నట్టుకే సాధారణంగా పుట్టినరోజు ఉత్సవాలు తీసుకుంటారు. అయితే ఎవరికి వారే ఇట్లాంటి సమయాల్లో తమ జీవితాన్ని ఒక మారు వెనక్కి చూసుకొని ఎంతవరకు సాధించాం, ఇంకా ఏమి సాధించాలి, ఎట్లా చెయ్యాలి, దానికి ఏమిటి పథకం అని ఆలోచించుకోవడానికి ఇదొక మంచి తరుణం. అయితే ఎవ్రీ ఇయర్ మనం ఈ రకంగా కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, పునరీక్షణ చేస్తున్నాం, గతాన్ని ఒక మారు స్మరించుకొని భావికి పథకం వేసుకొని చక్కగా అందరినీ కూడా ఇక్కడ ఒక నిశ్చయం చేసుకుని మళ్ళీ మనం మన స్థానాలకు వెళుతున్నాం. ఈరోజు కూడా అటువంటి విలువైన దినమే. అయితే ఇక్కడ ఈ రోజున ఇంతమంది మనం అంతా కలిసామంటే ఒకానొక శక్తి మనలో పనిచేస్తుంది. ఆ శక్తి అందరిలో ఉన్నది. అది మనని పురోగమింపజేస్తుంటుంది. దాని ఒక మాట దాని వైపు మనం చూస్తే చాలు. అంచేత అటువంటి అవకాశం ఒకటి కలిగించుకోవడానికి ఇవాళ మనం అంతా ఇక్కడ సమావేశం అయినాం. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ జన్మదినోత్సవం గత జన్మదినోత్సవానికి ఇప్పటికీ మనం ఎంతవరకు సాధనలో ముందరికి వెళ్ళాం, దేవుని సమీపానికి ఎంత దూరంలో ఉన్నాం ఇంకా అని ఎవరికి వారు చూసుకోవడానికి అవకాశమైన రోజు ఇది. నా మట్టు నేను ఆ రకంగానే ప్రయత్నం చేస్తూ ఉంటా. నేను ఎంతో శ్రమించి అనేక మంది మహనీయుల యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి కృషి చేసిందంతా కూడా ఒక మాట ఇప్పుడు నాకు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంది. ఎందుకు అంటే ప్రతి వారిలోనూ ఆ దైవశక్తి ఉన్నది. దాన్ని ఎవరికి వారు గుర్తించాలి తప్ప ఇంకొకరు చెబితే అది లభ్యమయ్యేది కాదు. ఎవరికి వారే గుర్తించాలి. అయితే మీరు గుర్తించుకున్నారా అని నన్ను ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను గుర్తించుకున్నాను కనుకనే చక్కగా సర్వత్రా ఆ దైవ దర్శనాన్ని చేసుకుంటూ ఆనందంగా కాలాన్ని గడుపుతున్నా. అందుచేత ఆ రకంగానే ప్రతి ఒక్కరూ కూడా
జీవితాన్ని చక్కగా ఆనందమయం చేసుకుంటూ తమ జీవిత పరమార్థమైనటువంటి ఆ దైవ దర్శనాన్ని ఆకాంక్షిస్తూ దాని కొరకై చేయవలసిన కృషి చేస్తూ సార్థకం చేసుకోవాలి జీవితం. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఏదో వచ్చాము, ఎందుకు వచ్చామో తెలియదు, ఈ లోకానికి వచ్చాం, ఇక్కడ జీవిస్తున్నాం, జీవితాన్ని గడుపుతున్నాం. కానీ దీనికి ఒక పరమావధి ఉన్నదని తెలుసుకునేవాడు చాలా అరుదుగా ఉంటారు. ఎందరో మహనీయులు మీలాంటి వాళ్ళు దాని గురించి కృషి చేసుకునే వరకు సాధన చేసుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ మారు కలుసుకుని మన యొక్క అన్యోన్య భావాన్ని వ్యక్తీకరించుకుని చక్కగా మళ్ళీ రాబో సంవత్సరానికి తగిన పథకం వేసుకుంటూ చక్కగా ముందరికి వెళ్ళాలనేది ఆకాంక్ష. అయితే మీరందరూ అనుకోవచ్చు, మరి మీరు ఇంకా వెయ్యాలండి పథకాలు అని. నేను దేనికి పథకం వేయాలి అంటే, నేను తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు అందజేసి నా అంతవరకు అంత తయారవన్న ఆకాంక్ష అది సహజంగా కలుగుతుంది. ఎందుకోనో అంచేత ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని ఆ భగవన్మయం చేసుకుంటూ భగవంతుని వైపు మనం చేసే ప్రతిభని భగవానుడికి అర్పణ చేసుకుంటూ అట్లా కృషి చేయడం చాలా మంచిది. అంటే ఎప్పటికప్పుడే జ్ఞాపకం మనం ఉంచుకోవాలి మన యొక్క ఆదర్శాన్ని. ఏమిటి మన ఆదర్శం? మనం ఈ జీవితంలో సాధించవలసింది ఏమైనా ఉందా? ఉన్నది. ఏమిటది? నిజంగా చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే నీవు తెలుసుకోవడం. అదేంటి నాకు తెలుసుకోవడానికి ఏముంది? నేను ఎందుకు శరీరం, నా పేరు రామారావు, ఇంక తెలుసుకోవడానికి ఏముంది, నేను తెలుసుకునే ఉన్నాను అని అనుకుంటారు కొందరు. కానీ నిజానికి అది కాదు. నీ నిజస్వరూపం ఏమిటి? నీకు ఆ పేరు పెట్టింది పుట్టిన తర్వాత ఎప్పుడు 11 రోజులు 12 రోజులు పెట్టారు వారసాలు. ఆ పేరు నువ్వు కాదు కదా. ఆ పేరు నీకు ఈ శరీరానికి సంబంధించి ఉంచబడింది. అయితే ఆ పేరు నువ్వు కదా. అయితే మరి ఎవరు నువ్వు అని ఎవరికి వారు విచారించుకోవాలి. ఏమిటి నేనెవరు అంటే నేనేంటంటే అదే విచారించడానికి ఏముందండి, నేను కనపడుతున్నాను కదా ఈ శరీరం అంటావు. అప్పుడు నేను ప్రశ్న వేస్తాను మళ్ళీ, ఏ శరీరం నువ్వు? పుట్టినప్పుడు ఇంతే ఉన్నావు, 22 అంగుళాలు ఉన్నావు, 12 అంగుళాలు మొదలు 22 అంగుళాల దాకా ఉంటారు. మరి ఇప్పుడేమో 6 అడుగులు 5 అడుగులు పైన ఉన్నావు. ఎందులో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏ శరీరం నువ్వు? అన్ని శరీరాలు నేనేంటి అంటాడు. అంటే అన్ని శరీరం అయితే ఇక్కడ కనబడుతున్న శరీరాలన్నీ కూడా యోగాలు కదా. అలా కాదండి, నా శరీరంలో ఉన్న ఆ స్టేజెస్ అన్నీ నేనంటున్నాను, కానీ ఈ శరీరాలన్నీ నా అనడం లేవండి. అదే తెలుసుకోవాలి. అన్ని శరీరాల్లోనూ పనిచేస్తున్నటువంటి శక్తి ఒకటే. అన్ని శరీరాలు ఆ రకంగానే జన్మ అంటే వృద్ధి, క్రమంగా క్షీణం, ఆ తర్వాత మరణం, ఇది అన్ని సామాన్యమే కదా. మరైతే ఏం చేయాలి మనం? ఇవి సామాన్యమైనవి, అందరికీ సమానమే. కానీ మనం ఎందుకు వచ్చినట్టు, ఈ జన్మ ఎందుకు ఎత్తినట్టు? ఇలాంటి జన్మలు ఇదివరకు ఎన్నయ్యాయో, ఇది కూడా అందులో ఒకటి అవుతుందా? మన యొక్క నిజస్వరూపం ఏమిటి? శరీరమే నేను అంటావా? ఏ శరీరం? పుట్టినప్పుడు 12 అంగుళాలు 16 అంగుళాలు అయినా అట్లాగే ఇంతవాడు అయినా ఈ లోపల ఎన్నో మార్పులు వచ్చే శరీరంలో అయినా ఏ శరీరం నువ్వు? అన్నీ నావండి. మరి అన్ని శరీరాలు నువ్వు కావా? అవి కావండి అంటాడు. అన్ని శరీరాలు నువ్వే నిజానికి గ్రహించినంతకాలం వాడు వేరు నేను వేరు, వాడు ఫలానా నేను ఫలానా అనుకుంటూ ఉంటాం. సత్యదర్శనం చేసినప్పుడు తను తప్ప వేరొకటి లేదే లేదు. ఎలాగా అంటారా? గాఢ నిద్రలో ఉంటారు. రోజు ప్రతివాడు కూడా గాఢ నిద్ర కుమారు వెళుతూ ఉంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు
ప్రతివాడికి కూడా ఏమిటుంది, తనున్నాననే తెలియదు, తన శరీరము తెలియదు, ఇతర శరీరాలు తెలియవు, ఏమీ తెలియవు. కానీ హాయిగా నిద్రించాను అంటాడు. ఆ హాయి ఎక్కడి నుంచి వచ్చింది అని మళ్ళీ విచారణ చేయాలి. హాయి రావడానికి ఎక్కడ మరొకటి లేనే లేదు, ఉన్నది తానొక్కడే. అంటే తనే హాయి స్వరూపుడు అన్నమాట. హాయి అతడే. హాయి అంటే ఆనందం, ఆనందమే అతని స్వరూపం. మరి ఎక్కడ ఎందరున్నారు అక్కడ? ఎవరు ఉండదు, తానొక్కడే. అది బాగా అర్థం చేసుకుంటే మనం ఇంక తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఏమిటి అంటే తానొక్కడే ఎప్పుడు ఉండేది. ఇదంతా కూడా కల్పించబడింది, తన మనస్సు చేత కల్పించబడింది, లేదా ప్రాకృతికమైన పరిస్థితులు కూడా ఏర్పడింది. దాన్ని గ్రహిస్తే తను తప్ప వేరొకటి లేదు అయినప్పుడు అవన్నీ కూడా తన స్వరూపమే, తానే అయ్యి ఉండాలి. ఒక్క శరీరంతో ఇంత ఆనందంగా ఉన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అన్నీ నీవే అయినప్పుడు ఆనందం కాక ఇంకొకటి ఏముంటుంది? ఆ సంగతి తెలుసుకునే వరకు ఈ లోకానికి రాక పోక తప్పదు. వస్తుంటాం, వెళ్తుంటాం, ఎన్నిసార్లు వచ్చామో ఎన్నిసార్లు ఇంకా వస్తామో తెలియదు. అది గ్రహిస్తే మరి రావాల్సిన అవసరం లేదు. అది గ్రహించడానికే ఈ లోకానికి రావడం. ప్రతి ఒక్కరూ కూడా సత్యదర్శనం చేసుకుంటూ ఈ జీవితాన్ని సత్యం ఏదో తెలుసుకుంటూ సత్యదర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు జీవితం సార్థకమవుతుంది. మళ్ళీ లోకానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరీ శయనం, ఇహ సంసారే బహుదుస్సారే కృపయాపారే పాహి మురారే అని ప్రార్థన చేస్తాడు ఒక భక్తుడు. ఎన్నిసార్లు వచ్చామో, ఎన్నిసార్లు వెళ్ళామో, ఇంకా ఎన్నిసార్లు రావాల్సి ఉంటుందో. అంతే బుద్ధిమంతులైన వాడు ఇదే కరసారి జన్మ చేసుకోవాలి. మళ్లీ రావాల్సిన అవసరం లేకుండా తన యొక్క జీవిత పరమార్థాన్ని ఈ జీవితంలోనే సాధించాలి. ఏమిటో పరమార్థం? తానెవరో తన నిజస్వ రూపాన్ని తెలుసుకోవడమే. నేను నీ ఎవరో అంటే ఇదిగోండి కనపడుతుంది కదా, నేనే రామారావు అంట. ఆ రామారావు అనే పేరు ఎప్పుడు పెట్టారు రాను, పుట్టిన రాను 11వ రోజున ఎప్పుడూ అది నీకులాగా అవుతావు. అయితే ఈ శరీరం అవుతావు. ఏ శరీరం నువ్వు? చిన్నప్పుడు ఇంతే 12 అంగుళాలు, 16 అంగుళాలు, 18 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ లేదే. ఇప్పుడు చూస్తే 5-4 అంగుళాలు నువ్వు. మరి 5 శరీరం నువ్వు. ఎన్ని మార్పులు వస్తున్నా అన్ని శరీరం అవి. మరి ఇక్కడ అన్ని శరీరాలు ఎందుకోవు? అది వేరండి అంటాడు తప్ప సత్యాన్ని గ్రహించడానికి కృషి చెయ్యడం. సత్యాన్ని గ్రహించినట్లయితే, సత్యం నిజంగా యోచించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వేశ్వరులు, అన్ని స్వరూపాలు అక్కడే. అది గ్రహిస్తే అందుకొరకే ఈ లోకంలోని పాఠశాలకు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇదివరకు ఎన్నిసార్లు వచ్చామో ఎన్నిసార్లు పోయామో తెలియదు. ఇప్పుడు ఈ జన్మ సార్థకం చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా ఆ సత్యాన్ని గ్రహించడానికే మన శాయశక్తుగా ప్రయత్నం చేయాలి. ఏమిటా సత్యం? నువ్వు శరీరము కాదు, శరీరివి. ఆ శరీరంలో పనిచేయించేవాడు తప్ప శరీరం నువ్వు అయితే ఏ శరీరం నువ్వు? పుట్టినప్పుడు 12 అంగుళాల నుంచి 16 అంగుళాల దాకా ఉన్నావు. ఇప్పుడు చూస్తే 5 అడుగులు ఉన్నావు. ఇంట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అది వరకు లేని కొత్త మేసాలు గడ్డ వచ్చాయి. నువ్వు ఏ శరీరం? అన్ని శరీరాలు అదే. అని ఇది అయితే మరి కొన్ని శరీరాలు నువ్వే కదా. అన్నిటిలో అటువంటి భావం కలిగి ఉండాలి కదా. అవునండి నిజమే అంటాడు. అప్పుడు అంచేత ప్రతివాడు కూడా తమ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుంటూ దాని కొరకే వచ్చింది ఈ లోకానికి గుర్తించుకుంటూ ఎప్పటికప్పుడే పరిశీలించుకుంటూ ఉండాలి. తెలియని ఏదైనా ఉంటే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకపోతే తాను అనేక మంది రచనలు ఉన్నాయి, మహనీయులు అందరూ వారి అనుభవాలు రాశారు. వాటిని తిలకించైనా గ్రహించాలి, ప్రయత్నం చేయాలి.
మన ప్రయత్నం ముఖ్యం. ప్రయత్నం చేయకపోతే ఎన్నిసార్లు వచ్చామో ఎన్నిసార్లు వెళ్ళామో అలా వస్తూ పోతూ ఉండడమే జరుగుతుంది. కాబట్టి ప్రతివారు తమ యొక్క దివ్య జీవనాన్ని, ఆ దివ్య జీవితాన్ని గ్రహించాలి, అనుసరించాలి, ఆనందంగా జీవించాలి. అటు వాడికి ఆనందం కాక దుఃఖానికి సాధక్కడ అన్నీ తనే అయినప్పుడు వాడికి ఆనందం కాక దుఃఖానికి సాధేది ఎప్పుడు ఆనందమే. అటువంటి ఆనంద స్థితి మనం సాధించడం కోసమని ఈ లోకానికి వచ్చేమనేది మర్చిపోకండి, దానికి ప్రయత్నం చేయండి. అందరూ అనుకున్నంత మాత్రాన్ని అయిపోలేము కదా, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాం కనుక ఆ యత్నంలో మనకి పెద్దల యొక్క సహకారాన్ని కోరండి. అది కాస్త గెలిచిన వారు ఉంటారు, వారితో పాటు మనం కూడా ప్రయత్నం చేసి ఆ మార్గాన్ని కాస్త అనుసరిస్తూ జీవిత పరమార్థమైనటువంటి తన నిజ స్వరూపాన్ని దర్శించుట అనేది పెట్టుకుని కృషి చేసి ఆ పరమార్థ సాధన ఈ జీవితాన్ని ఉపయోగించి సార్థకతములై శాశ్వత ఆనంద ఫలాన్ని పొందగలగాక. హరి ఓం తత్సత్.